మరి 2014 నుంచి 19 కూడా ఒకసారి వేరే చేసుకున్నాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు రుణమాఫీ చేస్తా అన్నాడు. చేస్తున్నాడా? వాస్తవానికి రైతులకు రుణమాఫీ కాదు, అన్యాయం చేస్తాడు. ఎందుకు అన్యాయం చేస్తాడంటే ఇంతకు ముందు రైతులకు ఎప్పుడైతే మనం బ్యాంకు పోతామో బ్యాంక్ మేనేజర్కు మన మీద ఉన్న నమ్మకాన్ని బట్టి మనము ఎన్ని సంవత్సరాల నుంచి అప్పు తీసుకుంటున్నామనే దాన్ని బట్టి మనకు అప్పించేవాడు. ఈ చంద్రబాబు నాయుడు గారు 2014లో వచ్చిన తర్వాత రుణమాఫీ అని చెప్పి రుణమాఫీ చేయబుద్ధి కాక దాని నుంచి తక్కువ చేసుకొని తప్పించుకోవాలనే ఉద్దేశంతో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అని తెలుసు. ఏమా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్? శనక్కాయ వేసుకుంటే నీకు ఇంతే అప్పు, నువ్వు కందులు వేసుకుంటే నీకు ఇంతే అప్పు, నీకు జొన్న కొర్ర వేసుకుంటే నీకు ఇంతే అప్పు అని చెప్పి లేని స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అని చెప్పి అందువల్ల మనకు వచ్చే అప్పు కూడా తక్కువ చేసిన మాట ఒకసారి అందరూ చేస్తాం. అంటే ఒక శనక్కాయ రైతు ఒకవేళ 2014 కంటే ముందర ఒక ఎకరానికి 12,000 15,000 రూపాయలు బ్యాంకులో అప్పు తీసుకుంటుంటే ఈ మహానుభావుడు వచ్చిన తర్వాత అది కాస్త 6,000 7,000 తగ్గిన మాట నేను గుర్తు చేస్తాను. అదేవిధంగా పొదుపు అక్క చెల్లెమ్మలందరికీ కూడా రుణమాఫీ చేస్తానని చెప్పి ఒక్కరికన్నా మాఫీ ఏమైనా జరిగిందని చెప్పి నేను అడుగుతాను. మహాలక్ష్మి పథకం అని చెప్పి 25,000 రూపాయలు మీ అకౌంట్లో వేస్తాము. ఆడపిల్ల పుట్టిన వెంటనే ఆ ఆడపిల్ల పెరిగి పెళ్లి సమయానికి వచ్చేటప్పటికి 2 లక్షల రూపాయలు అవుతుంది. 2 లక్షల రూపాయలు మీకు ఇస్తాను. చంద్రబాబు నాయుడు 25,000 కాదు, ఎవరికన్నా కానీ కనీసం 25 రూపాయలన్నా పడింది అని చెప్పి నేను అడుగుతాను. ఈ రోజు వచ్చి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తానంటా ఉన్నాడు. 2014లో నెలకు ఒక గ్యాస్ సిలిండర్ చొప్పున 12 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి సబ్సిడీ మీద ఇస్తానని చెప్పినాడంటే కనీసం ఒక్క గ్యాస్ సిలిండర్ అన్నా ఒక ఇచ్చారని చెప్పి ఈరోజు నేను అడుగుతాను. బస్సు స్కూల్ పోయే బస్ పిల్లలకు కూడా బస్ పాస్ అనవసరము, బస్సు పాస్ అంటూ ఇస్తే ఆర్టీసీ నష్టాల్లో పోతుందని చెప్పిన చంద్రబాబు నాయుడు ఈ రోజు వచ్చి మహిళలకు ఉచిత బస్ పాస్ ఇస్తా అంటే ఇది నమ్మశక్యమైన అని చెప్పి ఈరోజు అడుగుతాం. అంటే 2014 నుంచి 2019 వరకు కేవలం అసత్యాలు అబద్ధాల మీద జరిగిన పరిపాలన. ఒక పెన్షన్ కావాలంటే 3 నెలల పెన్షన్ డబ్బులు తీసుకుపోయి జన్మభూమి కమిటీ మెంబర్లకు మనం ఇచ్చిన మాట వాస్తవం కాదని అడుగుతాం. ఒక ప్లాట్ కావాలంటే 20,000 30,000 తీసుకుపోయి ఇచ్చిన మాట వాస్తవం కాదని అడుగుతాం. ఒక డీపట్ట కావాలంటే 30,000 40,000 తీసుకుపోయి ఇచ్చిన మాట వాస్తవం కాదని అడుగుతాం. అసత్యాలు అబద్ధాలు అవినీతితో కూడిన ప్రపంచం 2014 పరిపాలన 2014 నుంచి 19. 2019 నుంచి ఈ వరకు చూసినట్లయితే ప్రతి మనిషికి కూడా ఒక మంచి జరిగిన పరిపాలన. ఈరోజు మనం వేది చేసుకోండి ఇది ఎవరి వల్ల జరిగింది. ఈరోజు నేను చెప్తా ఉన్నా ఇది జరిగిందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావడము పరిపాలన చేయడము, ఇది జరిగిందంటే జగన్మోహన్